హాయ్ అండి, రైతు సోదరులకైతే నమస్తే. మీరు చూస్తున్నారు వీజీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మిర్చి తోటకైతే మనం 4th డోస్ అయితే మందులు అయితే స్ప్రే చేసిపోతున్నాం. మనం ఈరోజు మోనోక్రోటోఫాస్ మరియు ఇంపాక్ట్ స్ప్రే చేస్తున్నాం. దాంట్లో సల్ఫర్ కూడా యాడ్ చేస్తున్నాం. మనం స్టార్ సల్ఫ్ అని ఇది ఫంగిసైడ్స్కి సంబంధించింది సల్ఫర్. అయితే మన మొక్కలు అయితే మొన్న బెనీనా కొట్టినాం కదా, బెనీనా కొట్టిన తర్వాత కొంచెం ఎగురైతే వచ్చింది, ముడత కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడు కొట్టాల్సింది, కొంచెం లేట్ అయింది మందులు, అందుకే కొంచెం తోట వెనుకబడిపోయింది. మొన్న బెనీనా కొట్టిన తర్వాత నుంచి కొంచెం తోట ఎగురొచ్చి మంచిగా ఉంది. అందుకే ఈరోజు మళ్ళీ మన మోనోక్రోటోఫాస్, ప్యాక్టివ్ మరియు సల్ఫర్ అయితే కొడుతున్నాము. దానివల్ల సల్ఫర్ ద్వారా ముడత అయితే పోతుంది, మరియు మోనోక్రోటోఫాస్ వల్ల మనకి ఆకు మెతక వస్తుంది, మళ్ళీ ఎగురు వస్తుంది, ఏమైనా పురుగు ఉన్నా చనిపోతుంది. మరియు ఇంపాక్ట్ వల్ల అయితే అది నానో ప్రోటీన్స్ అన్నమాట, ప్రోటీన్ సంబంధించింది న్యూట్రిషన్కి, మనకి ఏర్లకి మరియు ఆకు చెట్టుకి కావాల్సిన న్యూట్రియన్స్ అందిస్తుంది. అందుకే ఈరోజు అయితే మనం ఈ మందులైతే స్ప్రే చేస్తున్నాము. ఈరోజు వాతావరణం కూడా మంచిగా ఉంది, గాలి కూడా రావట్లేదు. ఎప్పుడైనా తోటకి ఎర్లీ మార్నింగ్ కొట్టుకోవాలి, గాలి లేనప్పుడే మంచిగా మందు అయితే అన్ని మొక్కలకి అయితే స్ప్రెడ్ అవుతుంది. గాలి ఉంటే గాలికి అటు ఇటు పోతూ ఉంటుంది. ఈరోజు మందు కొట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, మందు ఎండేయడం లేట్ అవుతుందని మా బామర్ది గారిని అయితే తీసుకొచ్చాను. చూడొచ్చు, మందు అయితే చాలా జల్లులుగా చాలా పొగలాగా పడుతుంది అన్ని మొక్కలకి అయితే ఈరోజు. అందుకే గాలి లేనప్పుడు మందు అయితే స్ప్రే చేసుకోవాలి, ఇలా దుబ్బలాగా పడాలి. పంపు కూడా అడ్జస్ట్ చేసుకొని అందరూ కొట్టుకోవాలి. ఇలా దుబ్బలాగా పడినప్పుడే మనకి అన్ని మొక్కలకి సమానంగా స్ప్రెడ్ అవుతుంది, మరియు అన్ని మొక్క కూడా మంచిగా తడుస్తుంది జల్లుల ద్వారా. మరిన్ని ఇలాగే మన ఛానల్లో జరిగే ప్రతి ఒక్క వీడియోని మనం ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోలో కలుద్దాం.